హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో మాత్రమే ఏబీలు అడగడు, ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది క్రామర్స్ మెథడ్ అయినా, లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా, లేకుంటే ఏ ఇన్వర్స్ని కనుక్కోవడం, లేకుంటే అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవడం, అట్లా అడగడం జరుగుతుంది. ఓకేనా? సరే, మరి ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. సాల్వ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఎక్స్కి పవర్ 1, వైకి పవర్ 1, జెడ్కి పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఈ ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా కూడా అడగచ్చు. సాల్వ్ ఆ ఈక్వేషన్స్ రాసి బై యూజింగ్ డిటర్మినెంట్స్ని ఉపయోగించి చేయమని చెప్పిన క్రామర్స్ రూల్ అన్న ఒకటే ప్రొసీజర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాస్తాం. మరి ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్. మొదటి ఈక్వేషన్ యొక్క XYZ కోఎఫిషియన్స్ 1, 2, 3. రెండవ ఈక్వేషన్ యొక్క XYZ కోఎఫిషియన్స్ 3, 1, 2. మూడవ ఈక్వేషన్ యొక్క XYZ కోఎఫిషియన్స్ 2, 3, 1. ఓకేనా? సో వీటి కోఎఫిషియన్స్ అన్నీ రాసాము, అందువల్ల ఈ క్యాపిటల్ ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ XYZ అంటాం, అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. మన ఈక్వేషన్లో XYZ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవి కాలంగా రాస్తే దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. కాబట్టి 14, 11, 11 ఉంది. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మెథడ్ని సాల్వ్ చేయాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1/డెల్టా ఈ వాల్యూ కనుక్కోవాలి. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా. z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. మరి మీరు గమనిస్తే మనకి ఈ ఎక్స్లో డినోమినేటర్లో డెల్టా వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మనం డెల్టా కనుక్కుంటాం. డెల్టా ఈజ్ నథింగ్ బట్, ఇది క్యాపిటల్ ఏ కదా, డెట్ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఓకేనా? సో 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడం ఎన్నో ప్రాబ్లం చేసాం, మరొకసారి ఇక్కడ కూడా చేస్తాను. సో డెల్టా 1 కనుక్కున్న తర్వాత డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయాలి, మిగిలిన సెకండ్ కాలంలో అదేవిధంగా థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయాలి. నెక్స్ట్ డెల్టా 2 వాల్యూ కనుక్కోవాలి. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయాలి. మరి ఫస్ట్ థర్డ్ కాలంలో ఏవైతే డెల్టాలు ఉన్నాయో డెల్టాలు ఏ ఉన్నాయి అంటే ఇదే డెల్టా అంటే ఇదే సార్, ఏవైతే డెల్టాలునే అవి రాసేయాలి. ఓకే, నెక్స్ట్ డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయాలి, రిమైనింగ్ ఫస్ట్ సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయాలి. దాని తర్వాత డెట్ని కనుక్కోవాలి. ఓకే, ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ డెల్టా 1/డెల్టా ఒక వాల్యూ వస్తుంది, y ఈజ్ ఈక్వల్ డెల్టా 2/డెల్టా, z ఈజ్ ఈక్వల్ డెల్టా 3/డెల్టా. ఎస్, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్. ఓకే, ఏమున్నాయో అవి నోట్ చేసేద్దాం. x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 14. అదేవిధంగా 3x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 11. అదేవిధంగా 2x ప్లస్ 3y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, ఇప్పుడు ఆ అబోవ్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ బి ఫామ్ లాగే రాస్తాం. సో ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్
the above equations can be written in the matrix form. Can be written in the matrix form. మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. ఏ విధంగా? మ్యాట్రిక్స్ ఫామ్ యాజ్ ఇదంతా ఒకే లైన్లోని రాయాలి. ఓకే, ఏ విధంగా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నేను బి అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్స్ అండ్ 1 2 3, ఇక్కడ 3 1 2, అదేవిధంగా 2 3 1. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్, దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే 14 11 11. సరే, సో అంటే దీని మీనింగ్ ఏంటి? ఇదంతా క్యాపిటల్ ఏ, ఇదంతా క్యాపిటల్ ఎక్స్, అదంతా బి అన్నమాట. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. వేర్ క్యాపిటల్ ఏ అంటే రాస్తున్నాను 1 2 3, అదేవిధంగా 3 1 2, అదేవిధంగా 2 3 1. క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే స్మాల్ ఎక్స్ వై జెడ్, అదేవిధంగా క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో అంటే 14 11 11. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క క్రామర్స్ మెథడ్లో ఫస్ట్ మనం డెల్టా కనుక్కోవాలి. ఆ డెల్టా అనేది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఎందుకంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1/డెల్టా ఈ వాల్యూ కనుక్కోవడానికి ఇది ఉపయోగిస్తాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 1 వచ్చింది, డెల్టా 0 వచ్చింది, 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి డెల్టా ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్. కాబట్టి ఇక్కడ నేను డెల్టా కనుక్కుంటున్నాను. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ. ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోండి అని. ఓకేనా? ఎస్, ఏ మ్యాట్రిక్స్ రాసుకోండి. సో దానికి డెట్ అంటే 1 2 3, అదేవిధంగా 3 1 2, అదేవిధంగా 2 3 1. మరి డెట్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ వేయాలి. ఎందుకు వేయాలి సార్ అంటే ఇక్కడ ప్లస్ ఎందుకు వేయాలి 1కి అంటే ఆ 1 అనేది ఎన్నవ రోలో ఉంది, ఎన్నవ కాలంలో ఉంది, దానిని మైనర్తో మల్టిప్లై చేయాల. ఓకేనా? మరి మైనర్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలంని రిమూవ్ చేసి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. అప్పుడు దాన్ని మైనర్ ఆఫ్ 1 అంటాం. మరి ప్లస్ ఎట్లా వచ్చిందంటే ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలం అంటే -1 హోల్ పవర్ రో నంబర్ ప్లస్ కాలం నంబర్. రో నెంబర్ ఒకటే, కాలం నెంబర్ ఒకటే, కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 వచ్చేసింది సార్. అదేవిధంగా ఇక్కడ 2కి మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది సార్. అందుకోసం ఇక్కడ మైనస్. మరి అదేవిధంగా 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ పవర్ 1 ప్లస్ 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్లు ఉంటే -1. ఓకేనా? సరే, మరి మీరు గమనిస్తే ఈ డెల్టా ఆర్ డెట్ ఏని కనుక్కోవడానికి చూడండి. ఈ 1 కూడా రాసుకోవాలి, ఆ ఎలిమెంట్ కూడా రాయాలి. ఇక్కడ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్, కాబట్టి మళ్ళీ ప్లస్ అని అనం కదా, ఏం లేదంటే ప్లస్ అనే. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 1కి ఇప్పుడు మైనర్ని కనుక్కోండి. ఆ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ. సో కాబట్టి మీరు గమనిస్తే 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ సార్, ఏడి మైనస్ బీసీ. ఓకేనా? సరే, కాబట్టి సో మీరు గమనిస్తే ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి అంటే 1 × 1 1 -3 2 6. అదేవిధంగా ఇక్కడ 2కి మైనస్ ఉంది, ఆ -2 వేయాలి. మీరు గమనిస్తే ఈ 2 ఉన్న రో కాలంని తీసాను, ఏడి మైనస్ బీసీ సార్. 3 × 1 3 -2 × 2 4 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ +3 ఆ
+3 ఉన్న రో కాలమ్‌ని ఎలిమినేట్ చేశాను. మళ్ళీ AD మైనస్ BC అప్లై చేయండి. 3 ఇంటూ 3 9 మైనస్ 2 ఇంటూ 1 2. ఓకే. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 అంటే -5. ఒకటి మైనస్ ఉన్నా ఒకటి ప్లస్ ఉన్నా నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాల్సిందే. ఎస్, కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ -6 +1 కదా. నేనేం చెప్పా, మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయమన్నా. 6లో 1 పోతే 4, 6 1లో బిగ్ నెంబర్ 6, దానికి సింబల్ మైనస్ ఉంది, మైనస్ పెట్టుకో, కాబట్టి -5. ఓకేనా. ఎస్, నెక్స్ట్ 3 - 4 అంటే -1. నెక్స్ట్ +3 9 - 2 సార్ అంటే +7. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -5. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +2, అదేవిధంగా +3 ఇంటూ 7 21. ఓకే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లస్ టర్మ్స్ ఉన్నవి యాడ్ చేసుకోండి. సో -5 ఇట్లనే రాస్తున్నా 23 సార్. సో ఇప్పుడు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ టర్మ్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయాలి. సో అంటే 23లో 5 తీసేయండి, 18 +18 సార్. ఓకేనా. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న డెల్టా నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి డెల్టా అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ 0 వస్తేనే మనం క్రామర్స్ రూల్ని అప్లై చేయగలుగుతాం. ఓకేనా. సరే, నెక్స్ట్ మనం డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి, మిగిలిన సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. ఈ డెల్టానే కీ పాయింట్ ఈ ప్రాబ్లంకి. ఓకేనా. సరే, మరి ఫస్ట్ కాలం అంటే ఇదేగా. ఎస్, అందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 14 11 11 ఫస్ట్ కాలంలో వేసేసాను. ఓకేనా. సరే, అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయాలి. మరి సెకండ్ థర్డ్ కాలంలో డెల్టాలు ఇవే కదా ఉన్నాయి, 2 1 3 3 2 1 అవి వేసేయి. 2 1 3 3 2 1. ఓకేనా. మరి ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాలి, మరి డెట్ని రిమూవ్ చేయాలి. ఎస్, ఇందాక చెప్పుకున్నాం అట్లనే 14 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD మైనస్ BC 1 ఇంటూ 1 1 మైనస్ 3 ఇంటూ 2 6. అదేవిధంగా ఇక్కడ 2కి మైనస్ ఉంది అంటే ఆ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయాలి, AD మైనస్ BC 11 ఇంటూ 1 11 మైనస్ 11 2 22, 11 ఇంటూ 1 11 మైనస్ 11 ఇంటూ 2 22. అదేవిధంగా ఇక్కడ చివరిగా +3 ఉంది, ఆ 3 ఉన్న రో కాలం తీసేయండి, AD మైనస్ BC 11 ఇంటూ 3 33 మైనస్ 11 ఇంటూ 1 అంటే 11. ఓకే. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 1 మైనస్ 6 అంటే -5. అదేవిధంగా 11 మైనస్ 22 అంటే -11 సార్, ఎందుకంటే బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. +3 ఇంటూ 33లో మీరు 11 తీసేయండి, 22 సార్. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఎస్, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా. సో 14 ఇంటూ 5 70 మైనస్ 70. అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 11 ఇంటూ 2 22. అదేవిధంగా ప్లస్ 66, ఎందుకంటే 23ని 3తో మల్టిప్లై చేయండి, 66. ఎస్, మీరు గమనిస్తే ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేసుకోండి, మిగిలిన దాన్ని సబ్ట్రాక్షన్ చేయండి. సో -70 ప్లస్, మీరు గమనిస్తే 80 ఇక్కడ 8 అవుతుంది సార్, రెండింటిని యాడ్ చేయండి 88. కాబట్టి ఇప్పుడు ఒకటి మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ టర్మ్ ఇది సబ్ట్రాక్షన్ చేయమన్నా, 88లో 70 తీసేయండి, ఇక్కడ 8 1 బిగ్ నెంబర్ సింబల్ వేసుకో, 88కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకో. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 18. ఓకేనా. ఇక్కడ పక్కన మనం నోట్ చేద్దాం, ఎందుకంటే మనం కనుక్కోవాలి ఎక్స్ వాల్యూని, వై వాల్యూని, జెడ్ వాల్యూని కనుక్కోవడానికి ఇవి అవసరం, అందుకోసం నోట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా 2ని మనం కనుక్కోవాలి.
ఓకేనా? మరి ఎలా కనుక్కోవాలి? సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక మ్యాట్రిక్స్ కదా. మరి ఈ సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎవరు వాళ్ళని వేసుకోండి. కాన్స్టెంట్ అంటే 14 11 14 11 11 అది సెకండ్ కాలంలో వేసుకో. ఓకేనా? మరి ఫస్ట్ థర్డ్ కాలంలో ఏది వేయాలి? డెల్టాలో ఏదైతే ఉన్నా అది రాసుకోండి. అదే కదా 1 3 2 థర్డ్ కాలంలో 3 2 1. ఓకే, సో 1 3 2 అదేవిధంగా 3 2 1. నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వేయాలి. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ 11 ఇంటూ 1 11 మైనస్ 11 2 Z 22. అదేవిధంగా 14కి మైనస్ ఉంది, ఆ 14 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ అంటే 3 ఇంటూ 1 3 2 ఇంటూ 2 4 అంటే 3 మైనస్ 4. అదేవిధంగా ప్లస్ 3 ఆ 3 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ 11 ఇంటూ 3 33 11 ఇంటూ 2 22 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ 11 సార్, ఎందుకంటే 11 మైనస్ 22 అంటే మైనస్ 14 3 మైనస్ 4 అంటే మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 33లో 22 తీసేయండి 11. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 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 11, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 14, అదేవిధంగా ప్లస్ 11 ఇంటూ 3 33. ఇప్పుడు ఫస్ట్ ప్లస్ టర్మ్స్ ఉన్నవి యాడ్ చేయండి. సో 47 అవుతుంది, 14 ఒక 33 47 మైనస్ 11 ప్లస్ 47. సబ్ట్రాక్షన్ చేస్తే రెండిట్లో 36 అయిపోద్ది, ఎందుకంటే ప్లస్ 47 నుంచి 11ని తీసేయండి, ఇక్కడ 6 36. బిగ్ నెంబర్ ఈ సింబల్ వేసే, అంటే 47 బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఎస్, డెల్టా 2 36. మరి ఇప్పుడు మనం డెల్టా 3ని కనుక్కోవాలి. ఎస్, డెల్టా 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు, మరి థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చింది. డెల్టా అంటే ఇదేగా, థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, ఇది రఫ్ చేసేయండి. ఇంకా కాన్స్టెంట్ అంటే 14, అదేవిధంగా 11 11. ఓకేనా, 14 11 11 కాన్స్టెంట్. ఎస్, ఇంకా డెట్ని రిమూవ్ చేయండి. ఎస్, డెల్టా 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ ఇప్పుడు చెప్పండి, ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 11 ఇంటూ 1 11 మైనస్ 11 ఇంటూ 3 33. అదేవిధంగా 2కి మైనస్ ఉంది, మైనస్ 2, ఆ 2 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ 11 ఇంటూ 3 33 మైనస్ 11 ఇంటూ 2 22. అదేవిధంగా ప్లస్ 14, ఆ 14 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి 3 ఇంటూ 3 9 మైనస్ బీసీ 2 ఇంటూ 1 2. సో డెల్టా 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 33 అంటే మైనస్ 22 మైనస్ 2, 33 మైనస్ 22 అంటే 11 ప్లస్ 14 9 మైనస్ 2 అంటే ప్లస్ 7. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ మైనస్ 22 మైనస్ 22 11 ఇంటూ 2 ప్లస్ 14 ఇంటూ 7 78. ఓకే, సారీ 98. ఓకేనా, 7 4 28 7 1 7. ఓకే, 98. ఇప్పుడు ఫస్ట్ మైనస్ టర్మ్స్ ఉన్నవన్నీ యాడ్ చేయండి, మైనస్ 44 అదేవిధంగా ప్లస్ 98 సబ్ట్రాక్షన్ చేసి. ఓకే, ఫస్ట్ 98 రాసుకో, మళ్ళీ 44, ఇక్కడ 4 మళ్ళీ 5. ఓకేనా, ప్లస్ 54 సార్, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 54. ఎస్, అన్నీ కనిపెట్టేసాం కదా. ఇప్పుడు క్రామర్స్ రూల్ని ఉపయోగించుకొని XYZ వాల్యూస్ని కనుక్కుందాం. హెన్స్ బై క్రామర్స్ రూల్, హెన్స్ బై క్రామర్స్ రూల్ దీని ప్రకారం X వాల్యూ కనుక్కోవడానికి డెల్టా 1 బై డెల్టా ఫార్ములా. డెల్టా 1 అంటే సార్ అక్కడ నోట్ చేసాము 18, డెల్టా కూడా 18 వన్స్ క్యాన్సిల్.
ఓకేనా? మరి y వాల్యూని కనుక్కుందాం. ఎస్ చెప్పండి. y వాల్యూకి ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా. డెల్టా 2 అంటే ఎంత? 36. డెల్టా అంటే 18 టేబుల్లో 36 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. డెల్టా 3 అంటే 54. అదేవిధంగా 18 డెల్టా. 18 టేబుల్లో 54 3 టైమ్స్ కట్ అవుద్ది. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ది సొల్యూషన్స్ of the given system of equations. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. ఎస్ ఇలా చేయాలి. ఎస్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం కరెక్టా కాదా, ఏదైనా టెక్నిక్ ఉందా? ఎస్ ఉంది. ఈ XYZ వాల్యూస్ని ఏ ఈక్వేషన్ లైన్ సబ్స్టిట్యూట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అంతే రావాలి, అప్పుడు మనం చేస్తే కరెక్ట్. మరి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 1, x ప్లస్ 2y. x అంటే 1 ప్లస్ 2 ఇంటూ y అంటే ఎంత? 2. z అంటే ఎంత? 3. అంటే 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 14. మీరు గమనిస్తే 9 ప్లస్ 4, 9 ఒక 1 పెట్టుకో 10, మళ్ళీ 2 ఇంటూ 2 4, 14 ఈజ్ ఈక్వల్ 14. ఎస్ మనం చేసింది కరెక్టే. ఎట్లా చేయాలి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.